హలో హాయ్ అండి. అడీనియము సీడ్స్ అయితే ఉన్నాయి. ఇవంతా పగిలిపోయి అంతా స్ప్రెడ్ అయిపోయినాయి మేడపైన అంతా. నేను ఊరి నుంచి వచ్చేసరికి ఇవన్నీ ఇలా కొబ్బరి చెప్పు ముందంతా అలాగా పారేసేదాన్ని అనమాట, అంతగా ఎత్తి పెట్టలేదు. సో ఏం చేస్తున్నానంటే, నాకు తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఇలా చిన్న చిన్న గ్లాసుల్లోనూ వాటిలోని పెట్టే సీడ్స్ అన్నీ వేసి జర్మినేట్ చేశారు, ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేందుకు. దానికి సరే అలాగా ఎందుకు చేయకూడదు నేనని చెప్పి ఇలా కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. వీటిలో ఈ సీడ్స్ అన్నీ ఇప్పుడు పెడతాను. ఇది ఎక్కువగా శాండ్, డంగ్ మాన్యూరు, మట్టి ఉన్నది, ఇంకేం వేయలేదు. ఇవే దీంట్లో వేసి పెడతాను. చిప్పల్లో మొక్కలు పెట్టడం అన్నది నాకు అన్నిటికన్నా ఇష్టమైన, చాలా ఇష్టము. పాట్లో పెట్టే కన్నా వీటిల్లో మొక్కలు చాలా చక్కగా పెరుగుతాయి. ఇంత చిన్న వాటిలో ఏంటి పెరుగుతాయి అనుకుంటాం, కానీ ఇండోర్ ప్లాంట్స్ అవి చక్కగా వీటిలో పెరుగుతాయి. ఇదిగోండి పెట్టుకున్న ఈ మినీ మొక్కలు ఇవి నావి, చిప్పల్లో పెట్టుకున్నవి. కటికి కిందకి బేస్ అది నేను ఎప్పటికప్పుడు సెట్ చేద్దాం అనుకుంటూ చేయడం లేదు. ఇలా ట్రేలో కొంచెం వేసేసి ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టాను. ఇవన్నీ చిప్పల్లో మొక్కలే. చూపిస్తాను చూడండి. ఇదొకటి హ్యాంగ్ చేస్తాం అనుకుంటూ ఎప్పటికప్పుడు అలాగే పోతుంది. ఇలా చూసారా చిప్పల్లో కూడా ఎంత బాగా పెరుగుతాయో. దీనికి చక్కగా పెయింట్ వేసుకొని చేసుకుంటే కింద ఏదైనా బేస్ సపోర్ట్ పెట్టుకుంటే బ్యాలెన్స్ ఉంటుంది. నేనేం చేశానంటే ఇలా ఫ్లాట్ తోటి ఉంటే దీంట్లో ఇలాగా పెట్టాను అనమాట. చాలా మొక్కలైతే పెట్టాను చూడండి. దీనికి మంచిగా పెయింట్ వేసుకొని కింద సపోర్ట్ పెడితే ఎంతో బాగుంటుంది. ఈ చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్ పింక్ కలర్లో పూలు పూస్తుంది. ఇది చూడండి చాలా చిన్న సైజులో ఉన్నది చిప్ప. ఇంకా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు దానికి తగ్గట్టుగా చక్కగా పెరుగుతాయి, ఎంతో అందంగా. ఇదిగోండి ఇంకో మొక్క. వీటికి ఎప్పటికీ పెయింట్ వేసి కింద సపోర్ట్ పెట్టడానికి అవుతుందో మరి చూడాలి. ఇదిగోండి ఇంకోటి చెప్పు. స్నేక్ ప్లాంట్ చూడండి. ఇవి సీడ్స్ ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైము ఇలాగా పెట్టేస్తున్నాను. 3-4 పెట్టేస్తున్నాను. ఎలా పెట్టాలో కూడా తెలియదు, ఎప్పుడు పెట్టలేదు. ఇలాగ పెట్టాను. 3-4 పెట్టే ఒకటన్నా జర్మినేట్ అవుతుందని. బహుశా హెయిరీ పార్ట్ పైకి రావాలేమో మరి. నేను జర్మినేట్ అవుతాయో లేదో కూడా తెలియదు. ఇలాగా పెట్టేశాను, వస్తాయేమోని. పైన కొంచెం మట్టి స్ప్రింకిల్ చేసి మళ్ళీ వాటరింగ్ అది చేద్దాం. జర్మినేట్ అయితే మళ్ళీ చూపిస్తాను. వాటరు స్ప్రింకిల్ చేస్తాం అన్నిట్లోకి. 1 అన్న 2 కొన్నన్నా జర్మినేట్ అవ్వాలని అనుకుంటాము. ఇంతకీ ఇది ఏ ఫ్లవర్ సీడ్ చూపించలేదు కదా, ఈ ప్లాంట్ ఇదే. దీనికి కొన్ని పింక్ ఫ్లవర్ కూడా వస్తాయి ఒకే ప్లాంట్కి. మరి సీడ్ పింక్ది ఇదైందా వైట్ది ఇదైందా అన్నది తెలీదు. మళ్ళీ చూడండి ఇంకా కొన్ని సీడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవి పెద్దవి అయ్యి ఎండిపోయి సీడ్స్ రావాలి.